హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే తాటిగారెలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మనకి ఈ సీజన్లో అయితే చాలా ఎక్కువగా తాటికాయలు దొరుకుతాయి కదా, వాటితో తాటి రొట్టె ఇంకా తాటిగారెలు చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. సో నేనైతే తాటిగారెలు చేస్తున్నాను. ఇక్కడ నేనైతే బాగా పండిన 4 తాటికాయలు తీసుకున్నాను. ఇందులో సగం గుజ్జుని తాటి రొట్టుకు వాడతాం అన్నమాట, మిగిలిన గుజ్జుని తాటిగారెలు చేసుకుంటాము. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ తాటికాయల్ని శుభ్రంగా కడిగేసుకుని ఇలా పైన తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇలా బాగా పండిన తాటికాయలకు మాత్రమే తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాస్త గట్టిగా ఉంటే ఈ తొక్క తీయడం చాలా కష్టమవుతుంది. ఈ తాటికాయలు రాలిన 1-2 డేస్లోనే వండేసుకోవాలి. ఎక్కువ నిల్వ చేసిన ఈ తాటికాయలో బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి చాలా పులుపు వచ్చేస్తుంది. అలా పులుపు వచ్చేసిన ఈ తాటిపండు గుజ్జుతో మనకి రొట్టె చేసుకున్న గారెలు చేసుకున్న అసలు టేస్ట్ అయితే బాగోదు. ఇలా ఈ తాటికాయకు పైన తొక్క మొత్తం కూడా తీసేసి ఇలా టెంకలను సపరేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఈ 4 తాటికాయలకు కూడా పైన తొక్క మొత్తం తీసేసి ఇలా టెంకలను సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైనా అంచులు షార్ప్గా ఉన్న ఒక డబ్బాను తీసుకుని ఈ తాటి టెంకను ఇలా అంటే మనకి ఈజీగా గుజ్జు వచ్చేస్తుంది. ఇలా ఈ అన్ని తాటి టెంకల నుండి ఒక్కొక్కటిగా ఇలా గుజ్జునైతే సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక టెంక నుండి ఇంత తాటిపండు గుజ్జు అయితే వచ్చింది. ఇలా ఈ అన్ని తాటి టెంకల నుండి ఈ తాటిపండు గుజ్జును తీసిన తర్వాత నాకైతే ఇంత తాటిపండు గుజ్జు వచ్చింది. ఈ తాటిపండు గుజ్జులో ఉన్న పీచును మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మన దగ్గర ఏదైనా నెట్ క్లాత్ కానీ లేదా చున్నీలు కానీ ఉంటాయి కదా, సో అందులోకి ఈ తాటిపండు గుజ్జును కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా పిండితే మనకి తాటిపండు గుజ్జు నుండి పీచు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఈ గుజ్జు మొత్తం కూడా ఇలా కిందకు వచ్చేసి ఈ తాటిపండు పీచు మాత్రం ఈ చున్నీలో ఉండిపోతుంది అన్నమాట. ఇలా చాలా ఈజీగా ఈ తాటిపండు గుజ్జులో ఉన్న పీచు మొత్తాన్ని కూడా ఇలా సపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం నేను ఈ తాటిపండు గుజ్జులో ఉన్న పీచు మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ తాటిగారెలు వేసుకోవడానికి పిండిని కలుపుకోవడానికి సరిపడని గిన్నె తీసుకుని ఈ తాటిపండు గుజ్జును ఒక గిన్నెతో కొలుచుకుని ఒక గిన్నె వరకు తాటిపండు గుజ్జును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గిన్నెతో అయితే తాటిపండు గుజ్జు తీసుకున్నామో అదే గిన్నెతో సగానికి కాస్త ఎక్కువగా అంటే 3 వంతుల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుని ఈ బెల్లం బాగా ఈ గుజ్జులో కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక్కొక్క తాటిపండులో అయితే ఎక్కువ స్వీట్నెస్ ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు బెల్లం కానీ పంచదార కానీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఈ తాటిపండు గుజ్జులో బెల్లం మొత్తం కూడా ఇలా కరిగే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అదే గిన్నెతో సగం వరకు కొబ్బరి తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల ఈ తాటిగారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈ కొబ్బరి తురుమును బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అదే గిన్నెతో సగం వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ ఉప్మా రవ్వను వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ మొత్తం కూడా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అదే గిన్నెతో ఒక గిన్నె వరకు బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే చిటికెడు సాల్ట్ వేసుకుని ఈ బియ్యపిండి మొత్తం కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక్కొక్క తాటిపండులో అయితే గుజ్జు కాస్త ఎక్కువగా చిక్కగా వస్తుంది, ఒక్కొక్క దానిలో అయితే చాలా పలుచగా వస్తుంది. అలా ఉన్నప్పుడు పిండి కాస్త ఎక్కువ తక్కువ పడుతుంది అన్నమాట. ఒకవేళ ఈ తాటిపండు గుజ్జు మీకు కాస్త పలుచగా అనిపిస్తే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని కూడా స్మూత్గా ఇలా గారెలు చేసుకోవడానికి వీలు పడే విధంగా ఇలా కలుపుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ మాత్రం ఇలా గారెలు ఒత్తుకోవడానికి ఈ విధంగా ఉండాలి. ఇలా ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చేతికి తడి చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా పాలిథిన్ కవర్ కానీ అరిటాకు కానీ తీసుకుని ఇలా గారెల్లా ఒత్తేసుకుని ఆయిల్లో వేసేసుకోవాలి.
ఇలా ఈ పిండిని కలుపుకున్న వెంటనే మనం గారెలు వేసేసుకోవచ్చు. అదే పిండి ఎక్కువసేపు నానబెట్టేసుకుంటే ఈ గారెలు కాస్త వేగడానికి టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. ఆయిల్ కూడా చాలా ఎక్కువగా పీల్చేస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా ఈ ప్యాన్లో ఎన్ని గారెలు సరిపోతాయో చూసుకుని అన్ని గారెలు వేసేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకుని ఈ తాటిగారెలు లోపల వరకు వేగే విధంగా వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఈ తాటిగారెలు తొందరగా వేయించేస్తే ఇవి తొందరగా వేగిపోయి లోపల పిండి పిండిలా ఉండిపోతాయి అన్నమాట. టేస్ట్ అయితే అస్సలు బాగోదు. సో మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తాటిగారెలు వేయించుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇలా కాస్త వేగిన తర్వాత ఒక గరిటెతో అటు ఇటు కదుపుకుంటూ రెండో వైపుకు తిప్పుకుని ఈ తాటిగారెలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ తాటిగారెలు చేసుకున్నప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత తింటేనే ఈ తాటిగారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈ తాటిగారెలన్నీ కూడా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇలా ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ తాటిగారెలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే 5 రోజుల నుండి ఒక 7 రోజుల వరకు నిలవ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 రోజులైనా నిలవ ఉంటాయి. ఇలా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా ఇలా తాటిగారెలా వేసేసుకుని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే తాటిగారెలు రెడీ అయిపోయినట్టే. ఇలా మీరు కూడా తప్పకుండా ఈ తాటిపళ్ళు దొరికితే ఇలా తాటిగారెలు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.